నిన్న మొన్నటి వరకు నిలకడగా ఉన్న బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ₹330 పెరిగి 82,420 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ₹300 పెరిగి 75,550 రూపాయలుగా ఉంది. వెండి ధరలు కూడా కేజీపై ₹1,000 పెరిగి 1,05,000కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని మిగతా ప్రాంతాల్లోనూ బంగారం ధరలు పెరిగాయి. మరోవైపు ట్రంప్ టారిఫ్స్ నేపథ్యంలో 6 నెలల వరకు బంగారం ధరలు అస్థిరంగా ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అప్పటి వరకు అధిక ధరలు కొనుగోళ్లపై ప్రభావం చూపుతాయని అంటున్నారు. అయితే ఇది ఇన్వెస్టర్లకు ఉపయోగకరంగానే ఉంది. ఓపెన్ మార్కెట్లో 24 క్యారెట్స్ గోల్డ్ 10 గ్రాముల బంగారం 82,000 దాటేసింది. నిన్న మొన్నటి వరకు నిలకడగా ఉన్న బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ₹330 పెరిగి 82,420 రూపాయలకు చేరింది. ఓవరాల్ గా బంగారం రేట్స్ ఏ విధంగా ఉన్నాయి? విజయవాడ నుంచి మా ప్రతినిధి రాము లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అక్కడ ట్రెండ్ ఏ విధంగా కొనసాగుతుందో అడిగి తెలుసుకుందాం. రాము, స్వాతి, ఇక్కడైతే మాత్రం గత 3 నెలలుగా ఖచ్చితంగా బంగారం రేట్లు అయితే పెరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. పెరుగుతూ మధ్యలో ఒకసారి కొంత డ్రాప్ అయిందని అనిపించినా తర్వాత మళ్ళీ ఒకేసారి పెరిగి ఇప్పుడు 82,000కు పైగా రేటు కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆర్నమెంటల్ బంగారం కావచ్చు, అటు ప్యూర్ బంగారం కావచ్చు, ఏదైనా మొత్తానికి అయితే రేట్ అయితే మాత్రం పెరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ కూడా కస్టమర్లు అయితే కొనడానికి వాళ్ళ ఉత్సుకతను అయితే చూపిస్తూనే ఉన్నారు, ఖచ్చితంగా వస్తున్నారు. ఎందుకంటే బంగారం మీద ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువగా అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తారు. మేడం చెప్పండి, ఏంటి ఇవాళ రేట్ ఎలా ఉంది? ఎలా రెగ్యులర్ గా కొంటూనే ఉంటారు? తీసుకుంటాను సార్, కొంచెం ఇన్వెస్ట్ చేస్తా ఉంటాను బంగారం మీద. రేట్లు పెరుగుతున్నాయి సరే. 3 మంత్స్ నుంచి చాలా ఫాస్ట్ గా ఉంది పెరుగుదల. అయినా సరే గోల్డ్ అనేసరికి మనకి అవసరం, ఆడపిల్లలు అదేను లేడీస్ కి ఇంట్రెస్ట్. తర్వాత ఫ్యూచర్ లో మనకి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ గా పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది మనకి. అంటే వెంటనే లిక్విడ్ క్యాష్ గా కూడా పనికొస్తుంది అంటారు? ఆ లిక్విడ్ క్యాష్ గా పనికొస్తుంది, మనకి బ్యాంక్ లో పెట్టినా యూజ్ అవుతుంది కదా. మనకి తక్కువ ఇంట్రెస్ట్ కి మనకి లోన్ వస్తుంది. సో అది తక్కువ ఇంట్రెస్ట్ కి లోన్ కూడా వస్తుంది, తక్కువ ఇంట్రెస్ట్ కి డబ్బులు కూడా అందుతాయని చెప్పేసి చెప్తున్నారు. అలాగే ఇక్కడ అమ్మే వాళ్ళని కూడా ఒకసారి, అంటే ఇప్పుడు కస్టమర్స్ అయితే ఖచ్చితంగా కొనడానికి వచ్చి చూసే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ అమ్మే వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడైతే ఖచ్చితంగా రేట్లు ఎలా ఉన్నాయి? రేట్లు ఎలా పెరుగుతూ వచ్చాయి? 7,500 అయింది సార్ ఇప్పుడు గ్రామ్ వచ్చేసరికి. 22 వచ్చేసరికి 24 8,200 అయింది సార్ గ్రామ్. అది అయినా సరే కస్టమర్లు వస్తున్నారు సార్. అవసరం చాలా సార్లు పెరిగింది సార్. దగ్గరగా అంత దగ్గర 7,300 అయింది, మళ్ళీ ఒకేసారి 7,200 పెరిగింది సార్. ఒకేసారి పెరిగింది సార్. అయినా కూడా కస్టమర్లు వస్తున్నారు సార్, కొన్న మాత్రం కంపల్సరీగా. సో అది పరిస్థితి. అయినా కూడా కస్టమర్లు వస్తున్నారు, కొంటున్నారు అని అంటున్నారు. ఇక్కడ ఇంకా చూస్తే కనుక ఖచ్చితంగా అయితే కస్టమర్లు కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూనే ఉంటారు. ఎక్కడ కూడా గోల్డ్ విషయంలో వెనకాడేటటువంటి పరిస్థితి అయితే ఉండదు. ఇక్కడ చూద్దాం, వీళ్ళు కూడా కొనడానికి ఇప్పుడే వచ్చారు. మేడం, ఎట్లా ఉంటుంది? రెగ్యులర్ గా గోల్డ్ కొంటూనే ఉంటారా? నేను ఇప్పుడే వచ్చాను సార్, ఫస్ట్ టైం. అంటే ఎలా ఉంటాయి రేట్లు? ఎలా ఉంటాయి? రేట్లు పెరుగుతున్నాయి కదా ఈ మధ్య, ఇటీవల పెరుగుతున్నాయి, అయినా కూడా గోల్డ్ కొంటూనే ఉంటున్నారు. సో అది పరిస్థితి. అయితే వీళ్ళైతే ఇప్పుడే వచ్చారట కొనడానికి. ఏదైనా మొత్తానికి అయితే స్వాతి, ఖచ్చితంగా గోల్డ్ కొనే వాళ్ళైతే మాత్రం రెగ్యులర్ గా వస్తూనే ఉంటున్నారు. అలాగే రేట్లు కూడా ఇటీవల చాలా సార్లు పెరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. విజయవాడలో కూడా రేట్లు పెరుగుతున్నా గోల్డ్ పర్చేస్ చేసే వాళ్ళు అలాగే ఉన్నారు. అలాగే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ కూడా అన్ని రకాలుగా, అంటే ఎంత పెరిగినా కూడా గోల్డ్ మీదే ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువగా వాళ్ళు ఉత్సుకత చూపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. స్వాతి.
నిన్న మొన్నటి వరకు నిలకడగా ఉన్న బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ₹330 పెరిగి 82,420 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ₹300 పెరిగి 75,550 రూపాయలుగా ఉంది. వెండి ధరలు కూడా కేజీపై ₹1,000 పెరిగి 105,000కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని మిగతా ప్రాంతాల్లోనూ బంగారం ధరలు పెరిగాయి. ఇప్పట్లో బంగారం ధర తగ్గే అవకాశం లేదా? 6 నెలల వరకు పసిడి కొనలేమా? ఇంతకీ కనకం అటకెక్కి కూర్చోవడానికి కారణమేంటి? లెట్స్ వాచ్. ఇటీవల కాలంలో పసిడి ధరలకు పగ్గాలు లేకుండా పోతున్నాయి. బంగారం ధర పెరగడమే తప్ప తగ్గడం లేదు. ప్రస్తుతం ఓపెన్ మార్కెట్లో 10 గ్రాములు 24 క్యారెట్ల బంగారం ధర 82,000 దాటేసింది. ఇక 22 క్యారెట్ల బంగారం తులం 75,000 రూపాయల పైమాటే. ఇండియన్ బులియన్ జ్యువెలరీ అసోసియేషన్ ధర చూసినా 10 గ్రాములు 24 క్యారెట్ల బంగారం ధర 80,000 రూపాయలకు పైగా ఉంది. మున్ముందు బంగారం ధర మరింత పెరిగే సూచనలున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టాక టారిఫ్లు విధించారు. ఈ కారణంగా 6 నెలల వరకు బంగారం ధర స్థిరంగా ఉంటుందని నిపుణుల అంచనా. అంటే అప్పటి వరకు అధిక ధరలు కొనసాగే అవకాశం ఉంది. ఇది సాధారణ కొనుగోలుదారులకు కొంత ఇబ్బందికరమే అయినా బంగారంలో పెట్టుబడి పెట్టే వాళ్లకు ఉపయోగకరమంటున్నారు నిపుణులు. నిన్న మొన్నటి వరకు నిలకడగా ఉన్న బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ₹330 పెరిగి 82,420 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ₹300 పెరిగి 75,550 రూపాయలుగా ఉంది. వెండి ధరలు కూడా కేజీపై ₹1,000 పెరిగి 105,000కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని మిగతా ప్రాంతాల్లోనూ బంగారం ధరలు పెరిగాయి. మరోవైపు ట్రంప్ టారిఫ్స్ నేపథ్యంలో 6 నెలల వరకు బంగారం ధరలు అస్థిరంగా ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అప్పటి వరకు అధిక ధరలు కొనుగోళ్లపై ప్రభావం చూపుతాయని అంటున్నారు. అయితే ఇది ఇన్వెస్టర్లకు ఉపయోగకరంగానే ఉంది. ఓపెన్ మార్కెట్లో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర 82,000 దాటేసింది. నిన్న మొన్నటి వరకు నిలకడగా ఉన్న బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ₹330 పెరిగి 82,420 రూపాయలుగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఇదే రేట్స్ కంటిన్యూ అవుతున్నాయి. రాజమండ్రిలో కొనుగోళ్లు ఏ విధంగా ఉన్నాయి, ఏం చెప్తున్నారు? పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో ఉన్నారు. శ్రీనివాస్,
స్వాతి, బంగారం ధరలు షాక్ ఇస్తున్నాయి. అయితే ఇక్కడ బంగారం ధరలకు సంబంధించి ఇప్పుడు మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అవుతుంది. అయితే ఈ పెళ్లిళ్ళ సీజన్ నేపథ్యంలో వీళ్ళందరూ కూడా కొనుగోలు చేయడానికి చాలా మంది ఇక్కడికి వస్తున్నారు. అయితే రోజు రోజుకి పెరిగిపోతున్న బంగారం ధరను చూసి వీళ్ళందరూ కూడా భయపడవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ రోజు ఉదయం చూసినట్లయితే 30 రూపాయల వరకు కూడా ధర పెరగడం జరిగింది. నిన్న 75,525 రూపాయలు ఉన్న బంగారం ధర ఈ రోజు 75,555 రూపాయలకు పెరగడం జరిగింది. దీంతో తులం బంగారం ధర 30 రూపాయల వరకు కూడా పెరగడం జరిగింది. దీంతో రోజు రోజుకి కూడా చూసినట్లయితే ధరలు విపరీతంగా పెరగడం జరుగుతున్నది. గత కొద్ది రోజుల నుంచి కూడా ఈ బంగారు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో కొనుగోలుదారులు అంటే మ్యారేజ్ సీజన్లు అలాగే ఎంగేజ్మెంట్లకు సంబంధించి వివిధ శుభకార్యాల నిమిత్తం కూడా కొనుగోలు చేయడానికి వచ్చిన వీళ్ళందరూ కూడా కొనుగోలుదారులు అయితే వీళ్ళందరూ కూడా ఈ బంగారు ధరలను చూసి హడలిపోతున్న పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఎక్కువ మంది కూడా ఎక్కువగా ఈ బంగారు ధరలని ఈ తప్పనిసరి పరిస్థితుల్లో కొనుక్కోవలసిన పరిస్థితి నెలకొన్నది. అయితే రోజు రోజుకి పెరిగిపోతున్న ధరల నేపథ్యంలో వీళ్ళంతా కూడా కొనుగోలు కూడా తగ్గించుకుంటున్నట్లుగా తెలుస్తున్నది. ఈ ఏడాది చూసినట్లయితే ఏదైనా శుభకార్యాలు ఉంటే తప్ప లేకపోతే ఎవరు కూడా కొనుగోలు చేయలేని పరిస్థితులు అయితే నెలకొంటున్నాయి. సార్, ఈ బంగారం ధరలు ఎలాగున్నాయి, ఎలా కొనుక్కుంటున్నారు మీరు? ఇప్పుడు పెరిగిపోవడం వల్ల ఆలోచించి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందండి. ఇప్పుడు బాగానే ఉంది. కొద్ది రేట్ ఎక్కువ వల్ల ఆలోచించవలసి వస్తుంది సార్. అది కొద్ది ఆచి చూసి కొద్ది తక్కువ కొంటున్నాం, తగ్గితే ఇంకా బాగా కొంటాక ముందుకు వస్తాం. సరే, ఎలాగే రోజు రోజుకి పెరిగిపోతున్నాయి బంగారం ధరలు? రోజు రోజుకి పెరిగిపోతుంటే కొనుక్కునే కస్టమర్స్ జడిసిపోతున్నారండి. అది ఇంకా తగ్గితే కొనుక్కుందాం అని ఉంది. అది మా అభిప్రాయం. అంటే ఎలాగున్నాయి ఇప్పుడు ఇంతకంటే ఏ రకంగా పెరిగిపోతుంది? బాగా విపరీతంగా పెరిగిపోతున్నాయి రోజు రోజుకి. మనం మేము వచ్చినాడికి ఇవాళకి కూడా పెరిగిపోయినాయి. అంటే ఇంకా బంగారు ఆభరణాలు ధరించాలంటే చాలా కష్టం అయిపోతుందండి. ఇంక విరమించుకుందామన్న అంత ఇది ఉందండి. అంటే సామాన్యుల పరిస్థితి అని ఇప్పుడు నేను చెప్పేది. అయితే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ బంగారం ధరలు పెరగడం కారణంగానే కొద్దిగా మొత్తంలోనే కొనుగోవలసి వస్తుందని చెప్తున్నారు. అయితే ఏ రకంగా పెరిగిపోయినాయి ఏంటి, ఈ రకంగా ఇబ్బంది చేస్తున్నారని కనుక్కున్నాం. మేడం, ఎలాగా బంగారం ధరలు పెరుగుతున్నాయి? నేనేం మాట్లాడతాను, మామిడికి ఏం మాట్లాడదు. బంగారం ధరలు పెరుగుతున్నాయి. బంగారం ధరలు పెరిగినా కానీ తప్పట్లేదండి కొనడానికి. ఇప్పుడు అన్ని పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి అందరూ ఆడపిల్లలకి ఇళ్ళ కొనడం, మగపిల్లలు ఏమో ఆడపిల్లకి కొనడం ఇవన్నీ తప్పక కొంటున్నారండి. ఏమైనా అప్పో సొప్పో చేసినా కొంటున్నారు, తప్పదు కాబట్టి బంగారం పెరిగినా. అది ఇంకా కూడా పెరిగిపోయే అవకాశం ఉందండి. ఇంకా చెప్తున్నారు వీళ్ళు ఇంకా పెరుగుద్దని. అయినా ఈ టైంలో కొనవలసిన టైం కాబట్టి ఏదో రకంగా డబ్బులు తెచ్చుకుని కొనుక్కుంటున్నారండి. అది ఇంకా ₹1,00,000 వరకు కూడా గ్యారంటీగా 1,00,000 అయిపోతుందండి. ఇన్వెస్ట్మెంట్ కంటే కూడా ఇప్పుడు అవసరాల కోసం కష్టమైన కొంటున్నారు కస్టమర్స్ అందరూ. మరి దీని మీద గవర్నమెంట్ జిఎస్టీ కానీ ఎస్జిఎస్టీ కానీ ఇలాంటివి అయినా కన్సెషన్ ఇస్తే బాగుంటుందండి పెళ్ళిళ్ళ సీజన్ వరకు కొన్న దాని మీద. ఎందుకంటే ఈ తరుగు మజూరీలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అది ఎక్కువ ఉందండి. అది తరుగు మజూరీలకే బాగా రేట్ ఎక్కువ అవుతుంది. బంగారం కాస్ట్ వేరే, బంగారం మనకి పక్కన పెట్టండి. మన పాత బంగారం ఏమో తక్కువ తీసుకుంటున్నారు వీళ్ళు. తరుగు మజూరీలు బాగా అధికంగా ఉంటున్నాయి. అవి తగ్గితే కొంచెం ఎంతవరకు భరించడం మన ఓ రకంగా ఉంటుంది. అవునండి, కొంతమంది పాత బంగారం తెచ్చుకుని కొత్త మోడల్ తీసుకుంటున్నారు. మోడల్లో ఇప్పుడు కొత్త మోడల్ కావాలంటున్నారు. పిల్లలు ఉంటున్నారు కదా, వాళ్ళకి పాత మోడల్ నచ్చట్లేదు. అందుచేత ఏమవుతుందంటే ఆ మేకింగ్ ఛార్జీ వీటి మీద బాగా డబ్బులు ఎక్కువ వేస్తున్నారు. అది పూర్వం అంటే మన వాళ్ళు అక్కడ చేయించుకునేవారు, కంసాలను పెట్టుకుని మన ఇంటి దగ్గరే ఎక్కడో చోట చేయించుకునేవారు. ఇది మనకి ఆ పద్ధతి మారిపోయింది కదండి. ఇప్పుడు అన్ని షాపుల్లోనే అందులో హాల్మార్క్ కోట్ అంటున్నారు. ఇప్పుడు అది ప్రతిదానికి హాల్మార్క్ కావాలంటే ఇంటి దగ్గర కుదరదు, అక్కడ చేసింది. వీళ్ళ షాపులో అయితే హాల్మార్క్ వేసి ఇస్తున్నారని ఒక నమ్మకం అంతే. బంగారు ధరలు పెరిగిపోవటం వల్ల మహిళలు చాలా ఎక్కువ ఇష్టపడతారు. కానీ ఏ రకంగా షాక్ అవుతున్నాయి ఈ ధరలు పెరిగి? ఇంత ధర ఉంటే ఎలా కొంటామండి? ఏదో అవసరం ఉంటే తప్ప మామూలుగా కొనడానికి ఇష్టపడట్లేదు. ఎంతవరకు
అయితే ఇక్కడ చూసినట్లయితే ఈ బంగారం ధరలు పెరిగిపోవడం వలన కొనుగోలు శక్తి అంటే తగ్గిపోతుందని చెప్పి చెప్తున్నారు. ఏదో కొంతమంది చూసినట్లయితే కొద్దిగా జిఎస్టీలు అవన్నీ కూడా బాగా ఎక్కువ ఉంటున్నాయి. దాంతో దీని మీద బాగా ఎక్కువ కొనాలన్నా సరే బంగారం ధర కంటే కూడా ఈ జిఎస్టీల ధర కానీ ఈ మజూరీ తరుగులు కానీ బాగా ఎక్కువగా ఉంటున్నాయని చెప్పి వీళ్ళందరూ కూడా వాపోవడం జరుగుతుంది. అలాగే దీని మీద కేంద్ర ప్రభుత్వం ఒక చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నారు. అలాగే ఇక్కడ చూసినట్లయితే బంగారానికి సంబంధించి ఇక్కడ కొనుగోలు చేయాలని ఎక్కువ కొనుగోలు చేయాలని చెప్పి వచ్చినప్పటికీ కూడా ఇక్కడ ధరలు చూసి షాక్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో ఇక్కడ కొనుగోలు కూడా అంటే పాత బంగారాన్నే మళ్ళీ కొత్త బంగారంగా మార్చుకుని కొత్త వెరైటీలు కొనుక్కుంటున్నామని చెప్పి కొంతమంది చెప్పడం జరుగుతున్నారు. దీంతో ఇక్కడ పరిస్థితి చూసినట్లయితే ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కావడంతో పెళ్లిళ్ళ సీజన్ వివిధ శుభకార్యాల నిమిత్తం కూడా తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే బంగారం కొనుగోలు చేయవలసి వస్తుంది తప్ప లేకపోతే మామూలుగా అయితే ఇక్కడ బంగారం వైపు షాపుల వైపు కూడా తమ చూడలేదని చెప్పేసి వీళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతున్నది. స్వాతి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. నిన్న మొన్నటి వరకు నిలకడగా ఉన్న బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ₹330 పెరిగి 82,420 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ₹300 పెరిగి 75,550 రూపాయలుగా ఉంది. వెండి ధరలు కూడా కేజీపై ₹1,000 పెరిగి 105,000కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని మిగతా ప్రాంతాల్లోనూ బంగారం ధరలు పెరిగాయి. మరోవైపు ట్రంప్ టారిఫ్స్ నేపథ్యంలో 6 నెలల వరకు బంగారం ధరలు అస్థిరంగా ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అప్పటి వరకు అధిక ధరలు కొనుగోళ్లపై ప్రభావం చూపుతాయని అంటున్నారు. అయితే ఇది ఇన్వెస్టర్లకు ఉపయోగకరంగానే ఉంది. ఓపెన్ మార్కెట్లో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర 82,000 దాటిస్తుంది. ఇటీవల కాలంలో పసిడి ధరలకు పగ్గాలు లేకుండా పోతున్నాయి. బంగారం ధర పెరగడమే తప్ప తగ్గడం లేదు. ప్రస్తుతం ఓపెన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 82,000 దాటేసింది. ఇక 22 క్యారెట్ల బంగారం తులం 75,000 రూపాయల పైమాటే. ఇండియన్ బులియన్ జ్యువెలరీ అసోసియేషన్ ధర చూసిన 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 80,000 రూపాయలుగా పైగా ఉంది. మున్ముందు బంగారం ధర మరింత పెరిగే సూచనలున్నాయి. ఇక గుంటూరులో బంగారం ధరల పరిస్థితి ఏ విధంగా ఉంది, కొనుగోలుదారులు ఏం చెప్తున్నారు, పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి కృష్ణ లైవ్ లో ఉన్నారు. కృష్ణ. థ్యాంక్ యూ. ప్రస్తుతం బంగారం రేట్లు అయితే హెచ్చుతగ్గులు గణనీయంగా జరుగుతున్నాయి. గడిచిన సంవత్సరంతో పోల్చుకుంటే దాదాపు గ్రాముకి ₹1,000 పైగా పెరిగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో బంగారు షాపు యజమానులు కొంతమంది ఉన్నారు, అదేవిధంగా వినియోగదారులు కూడా ఉన్నారు. ఏ రకంగా బంగారు దానికి సంబంధించినటువంటి రేట్లు ఉన్నాయో తెలుసుకుందాం. ఇప్పుడు చెప్పండి, గడిచిన కొద్ది రోజులు చూసుకుంటే బంగారం రేట్లు పరిస్థితి ఎట్లా ఉంది? చాలా దారుణంగా పెరుగుతున్నాయి సార్ రేట్లు కూడా. కష్టం, ఎవరు మాకు బేరం కూడా కావట్లేదు సరిగ్గా. రమ్మంటారండి. కాదు సార్, అంటే ఎట్లా ఉన్నాయి రేట్లు, ఎలా ఉన్నాయి, ఎలా పెరుగుతున్నాయి? రోజుకి గ్రాముకి మ్యాక్సిమం ₹100, ₹150 పెరుగుతూ ఉంది రేటు. ఎవరు కంట్రోల్ చేయలేకపోతున్నారు. అందుకే బేరా కూడా కావట్లేదు. ఒకరోజు బోని కూడా అవ్వట్లేదు అసలు. కస్టమర్స్ ఎవరు అంత ప్రిఫర్ చేయట్లేదు అసలు. గోల్డ్ అంటే మిడిల్ క్లాస్ వ్యక్తి ఎవరు కొనలేకపోతున్నారు. ఉన్న వాళ్ళు తప్ప లేని వాళ్ళు షాప్కి రావడం లేదు అసలు. ఒక డబ్బు ఉన్న వాళ్ళే తప్ప మిడిల్ క్లాస్ కస్టమర్స్కి ఎవరు ప్రిఫర్ చేయట్లేదు. వచ్చిన రేటు ప్రశ్న చూసుకుంటే చాలా ఇబ్బందిగా ఉంది అసలు. మాకు చాలా శాలరీకి వెళ్ళిపోతే వీళ్ళు ఉన్నారు అసలు. అది
చాలా కష్టంగా ఉంది. అంటే బంగారపు షాపులు బంగారాన్ని ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ కోసం వాడుతుంటారు. అలాంటి పరిస్థితి లేదా ఇప్పుడు? ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి కొనే పరిస్థితి ఇప్పుడైతే లేదు సార్. ఫ్రాంక్గా చెప్పాలంటే అది ఒక మిడిల్ క్లాస్ వ్యక్తికి చాలా అందుకోలేని దూరంలో బంగారం ఉంది. రోజు రోజుకి మనకి పెట్రోల్ కన్నా దారుణంగా బంగారం పెరుగుతుంది. పెట్రోల్ ఆపుతానికి బంగారం మేము ఆపలేకపోతున్నాం. అది కంట్రోల్ చేయడం కంపల్సరీ ప్రభుత్వం కొద్దిగా మా మీద దయ ఉంచి కొంచెం దీన్ని దయ. అంటే దీంతో పాటు షాపు యజమానులు ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే బంగారపు రేట్లు గణనీయంగా పెరగటం వల్ల కొనుగోలు శక్తి తగ్గిపోతూ ఉంది అని చెప్తున్నారు. కానీ బంగారాన్ని ప్రధానంగా ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఎక్కువ పెడుతుంటారు. సో మహిళలు కూడా ఎక్కువ మంది బంగారం కొనుగోలు అంశం మీద ఎక్కువగా దృష్టి పెడతా ఉంటారు. మేడం చెప్పండి, బంగారం రేటు పెరగటం వల్ల మహిళలు ఏమన్నా కొనుగోలు ఆపేశారా, లేకపోతే ఎట్లా ఉంటుంది బంగారం? ఏం ఆగట్లేదు, ఎప్పటికప్పుడే కొనుక్కునే వాళ్ళు ఎప్పుడైనా కొంటున్నారు, పెరిగినా తరిగినా. గడిచిన సంవత్సరంతో పోల్చుకుంటే ఇప్పుడు రేట్లు ఎలా ఉన్నాయి? పెరిగినాయి కదా, మళ్ళీ తగ్గింది అంతే. పాత బంగారం ఉందండి, ఆ బంగారం అమ్ముకోవాలంటే ఈ రేటుకి దీని పర్సెంటేజ్ మీద అడ్జస్ట్ చేసి తీసుకుంటారు కదా. మరి కొత్తది కొన్నప్పుడు పెరిగిన దాన్ని బట్టి తప్పదు. ఇప్పుడు మేము ఒకటి కొన్నాం, జిఎస్టీ మా 11,000 3% అయినా 11,888 పడింది. మరి జిఎస్టీ అది కూడా పెరుగుతుంది. దీనివల్ల వీళ్ళు రేట్లు పెరిగిన వల్ల జిఎస్టీ పెరుగుతుంది. జిఎస్టీ పెరిగిన వల్ల సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి ఇన్కమ్ ఉంటుంది. అంతే పెరిగింది. బంగారానికి ఎక్కడ ఎప్పుడూ తగ్గదు. సో కస్టమర్లు చెప్తున్న దాని ప్రకారం బంగారపు రేట్లు పెరిగినప్పటికీ కూడా కొనుగోలు శక్తి అనేది తగ్గదని చెప్తున్నారు. ఎందుకంటే బంగారాన్ని ఇన్వెస్ట్మెంట్ రూపంలోనే ఎక్కువ పెడుతుంటారు. అదేవిధంగా పాత బంగారం కి కూడా ధర పెరుగుతుంది. అంటే ఇప్పుడు 4,000 5,000 గ్రాము పెట్టి కొన్నప్పుడు కూడా ఆ బంగారం ఇప్పుడు పెరుగుతుంది. కాబట్టి దాన్ని మార్చుకొని, అంటే పాత బంగారాన్ని మార్చుకొని కొత్త బంగారం చేయించుకునే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి కొనుగోలు శక్తి తగ్గినప్పుడు కూడా బంగారపు వస్తువులు తయారీలో మాత్రం ఎటువంటి మార్పు లేదని చెప్తున్నారు. ప్రధానంగా జిఎస్టీ పెరగడం కూడా బంగారానికి సంబంధించి కొనుగోలు శక్తి తగ్గడానికి ఒక కారణమని చెప్తున్నారు.